హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా చూద్దాం. ముందుగా ఈరోజు రైతులకి సంబంధించి 3 అంశాలు వార్తలు నిలిచాయి. అందులో ఒకటి పిఎం కిసాన్ ప్రోగ్రామ్ కి సంబంధించి జరుగుతున్న తప్పిదం. సో పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుకు కల్పిస్తున్న పెట్టుబడి సాయం. మరియు సెకండ్, ప్రస్తుతం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు విధించిన స్టే ఈరోజు వార్తలు నిలిచింది. మూడవది, ప్రస్తుతం రైతులకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ఒక ప్రత్యేక కమిటీని వేస్తూ సుప్రీంకోర్టు వార్తలు నిలిచింది. ఈ 3 అంశాలు కూడా ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఖచ్చితంగా చెప్తున్నాను, రానున్న పోటీ పరీక్షల్లో ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతున్న రైతు చట్టాలకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. చాలాసార్లు ప్రతిరోజు మన వార్తాపత్రికల్లోనూ టీవీలోనూ చూస్తున్నాం. ప్రస్తుతం రైతులు ఉద్యమ బాట పట్టారు. వాళ్ళు చేస్తున్న ర్యాలీలు కానివ్వండి, వారు చేస్తున్న ప్రకటనలు కానివ్వండి, రానున్న రోజుల్లో వారు చేయబోతున్న కార్యాచరణ కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. మరియు రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి ప్రస్తుతం వివిధ ప్రపంచ సంస్థలు ఏవైతే ఉంటాయో, అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన సంస్థలు ఏవేవి మద్దతు పలికిస్తూ వార్తలు నిలుస్తున్నాయి, వాటి గురించి కూడా చూడండి. అంతేందుకు ఐక్యరాజ్య సమితి కూడా రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికిస్తూ ఇటీవల కీలక ప్రకటన చేసింది. మరియు బ్రిటన్ ఎగువ సభ మద్దతు ప్రకటిస్తూ వార్తలు నిలిచింది, హౌస్ ఆఫ్ లార్డ్స్. మరియు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గారు వివాదాస్పదమవుతూ రైతు ఉద్యమాలకు మద్దతు పలుకుతూ వార్తలు నిలిచారు. చాలా అంశాలు. మరియు రైతు ఉద్యమాలకు మద్దతు పలుకుతూ ఇటీవల ఎవరెవరు వారు సాధించిన పురస్కారాలు ఏవైతే ఉంటాయో, ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా తిరిగి ఇస్తూ వార్తలు నిలిచారు. ప్రముఖ క్రీడాకారులే కానివ్వండి, ప్రముఖ రాజకీయ నాయకులే కానివ్వండి, మరియు రైతు ఉద్యమాలకు మద్దతు పలుకుతూ ఇటీవల మరణించిన, ఆత్మహత్య చేసుకున్న ప్రముఖులు కానివ్వండి, ఇవన్నీ అంశాలు మనం తరచూ చర్చించుకుంటున్నాం. మరొకసారి చెప్తున్నాను, రైతు ఉద్యమాలకు కారణమైన 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ చట్టాల గురించి ఖచ్చితంగా చదవండి. ఒక్కొక్క చట్టం ఏం చెప్తోంది, అందులో ఏ అంశం వివాదాస్పదం అవుతోంది, దానికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సమాధానం ఏంటి, ఇవన్నీ అంశాలు. సో వీటన్నిటితో కూడిన ఒక వీడియోను మనం ఆల్రెడీ అందించాము, ఒకసారి చూడండి. ఎందుకంటే రైతులకి సంబంధించి ఈ చట్టాలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి, అందులో పొందుపరచబడిన అంశాలు ఏంటి, ఇవన్నిటిపైన కూడా అవగాహన పెంచుకోండి. అందులో ఫస్ట్ ఉంది ఎగ్జాంపుల్, స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం. సో ఇందులో ఏ అంశాలు పేర్కొన్నారు, రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు, అలాంటి అంశము. సెకండ్, ఒప్పంద వ్యవసాయ చట్టము. మూడవది నిత్యావసర వస్తువుల చట్టం. సో నిత్యావసర సరుకుల చట్టం. ఈ 3 చట్టాలకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనం వీడియో అందించాము, ఒక్కసారి చూడండి. సో అవన్నీతో పాటు ఈరోజు రైతు ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని ఏవైతే వివాదాస్పదం అవుతున్నాయో చట్టాలు, ఈ చట్టాలను అమలుపై స్టే విధిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు వార్తలు నిలిచింది. సో సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఒక కీలకమైన నిర్ణయాన్ని వెలువడిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు వార్తలు నిలిచింది. రైతులు చేస్తున్న ఉద్యమానికి కారణమైన 3 వ్యవసాయ చట్టాలను స్టే చేయలేదు, అంటే వ్యవసాయ చట్టాలను రద్దు చేయలేదు. ఆ వ్యవసాయ చట్టాల అమలు ఉంటుంది కదా, ఆ అమలుపై మాత్రమే స్టే విధించింది. ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూడండి. సో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించట్లేదు, వ్యవసాయ చట్టాల అమలుకు సంబంధించి ఉద్యమం జరుగుతుంది కాబట్టి వీటి అమలును కొంతకాలం ఆపండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, వాటి అమలుపై మాత్రమే స్టే విధించడం జరిగింది, చట్టాలపైన స్టే కాదు. ఇదొకటి. సెకండ్, ప్రస్తుతం రైతులకి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఇటీవల తరచూ చర్చలు జరుగుతున్నాయి. సో 2 వర్గాల మధ్యలో, ఒకవైపు రైతులకి, ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో చాలా ప్రతిష్టంభన ఏర్పడింది, చాలా డిఫరెన్సెస్ ఏర్పడ్డాయి. ఈ డిఫరెన్సెస్, ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సుప్రీంకోర్టు 4 సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసింది. ఆ సభ్యుల పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఆ పేర్లు ఏంటంటే, ఫస్ట్ భూపిందర్ సింగ్ మాన్ గారు, సెకండ్ అశోక్ గులాటి గారు, థర్డ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి గారు, అండ్ ఫోర్త్ అనిల్ గన్వాట్ గారు. సో ఈ 4 పేర్లు మాత్రం గుర్తుంచుకోండి. ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కాబట్టి, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించే ఉద్దేశంతో ఈ రైతు చట్టాలపై అధ్యయనం కోసం వేయబడిన కమిటీలో ఉన్నవారెవరు, లేనివారెవరు అంటారు. ఎందుకంటే 4 కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు గుర్తుంచుకోవడానికి. జస్ట్ 1-2 సార్లు పేర్లను చూడండి, ఆటోమేటిక్గా ఎగ్జామ్లో ఇచ్చే ఇన్ఫరెన్సెస్ ఉంటాయి కదా, వాటిని చూస్తే మనం గుర్తుంచుకుంటాము. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో అలా రైతులకి ప్రభుత్వానికి మధ్య
మధ్య ఏర్పడిన డిఫరెన్సెస్ ప్రతిష్టంభనను తొలగించాలని చెప్పేసి ఈ కమిటీని వేసింది 4 సభ్యులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు వేస్తున్న కమిటీలు ఏవైనా కూడా ఇటీవల కాలంలో వార్తలు నిలిస్తే వాటి గురించి ఖచ్చితంగా చదవండి. అండ్ ఇటీవల సుప్రీంకోర్టు పర్యావరణంపై అధ్యయనం చేయడానికి ఒక ఏకసభ్య కమిటీని వేశారు, తర్వాత తొలగించారని చెప్పాను. మనం మదన్ బి లోకూర్ గారు పర్యావరణం సంబంధించి ఢిల్లీలో ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యం ఏదైతే ఉంటుందో చుట్టుపక్కల రాష్ట్రాలపై అధ్యయనం చేయడానికి అలాంటి కమిటీలు సుప్రీంకోర్టు కమిటీస్ అన్ని కూడా ఒక దగ్గర రాసుకోండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈరోజు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించి మధ్య వారధిగా పనిచేసే ఒక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. కానీ ఈ కమిటీకి సపోర్ట్ చేయమని చెప్పేసి రైతులు ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు రైతులకు సంబంధించి మరొక అంశం. సో భారతదేశంలో రైతుకు పెట్టుబడి సాయం కల్పిస్తున్న పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా చూడండి. పెట్టుబడి సాయం, రైతు సకాలంలో పంట పండించాలంటే తనకు కావలసింది ఆర్థిక సాయం. అలాంటి ఆర్థిక సాయం కోసం చాలా ప్రాంతాల్లో తిరుగుతారు. అధిక వడ్డీకి రుణాలను పొంది కూడా తీర్చలేని పరిస్థితిలో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటి రైతుకు పెట్టుబడి సాయం ప్రభుత్వమే కల్పించాలని చెప్పేసి వాస్తవానికి దేశంలోనే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చింది. అందులో రైతు బంధు పథకం ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. సో రైతు బంధు పథకం ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో. మరియు కాలియా, సో కాలియా అనే ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఒడిషా కానివ్వండి. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ఒడిషా రాష్ట్రానికి మనకి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానివ్వండి. అలా ఒక్కొక్క రాష్ట్రంలో రైతుకు పెట్టుబడి సాయం కల్పిస్తూ పెట్టుబడి పథకాలు ఉన్నాయి. అలా దేశవ్యాప్తంగా రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించింది. ఇది ఈ రోజు వివాదాస్పదమైంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, సో పిఎం కిసాన్ ప్రోగ్రామ్. అలా ప్రతి రైతుకి కూడా ఎకరానికి సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయం పెట్టుబడి సాయంగా కల్పిస్తున్న పథకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం ఏంటాడు. రాష్ట్రాలు అందిస్తున్న పథకాలన్నీ కూడా మీకు వివిధ సందర్భాలు చెప్పాను, ఒకసారి చూడండి. తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ పథకం ఏ పేరుతో అమల్లో ఉందని ఇవన్నీ ఖచ్చితంగా చూడండి. అలా దేశవ్యాప్తంగా కూడా రైతుకు పెట్టుబడి సాయం కింద పిఎం కిసాన్ ద్వారా దాదాపు సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి కూడా 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి అంతకుముందు 2 acres మాత్రమే లిమిటేషన్, అంటే 2 ఎకరాల రైతు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కల్పించాలి. సో తర్వాత మనకి జూన్ 1, 2019 నుండి ఈ లిమిటేషన్ కూడా ఈ క్యాప్ ని కూడా తొలగించింది. ప్రస్తుతం భారతదేశంలో పొలం ఉండే రైతు ఎవరైతే ఉంటారో, పొలం భూమి మన పేరు రిజిస్టర్ అయిందనుకోండి, ఆ రిజిస్టరేషన్ ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళకి అందరికీ కూడా పిఎం కిసాన్ కింద నిధులను సాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, అంటే ఆర్థిక సాయం చేస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈరోజు చాలా మంది రాంగ్ బెనిఫిషియరీస్ ఉన్నారని చెప్పేసి ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అదేంటంటే పిఎం కిసాన్ ప్రోగ్రామ్ లో భాగంగా దాదాపు 1,364 కోట్ల రూపాయలు ఎవరైతే ఉంటారో రాంగ్ బెనిఫిషియరీస్ ఉంటారో వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. రాంగ్ బెనిఫిషియరీస్ అంటే ఏంటంటే పిఎం కిసాన్ భారతదేశంలో పొలం ఏదైతే ఉందో వ్యవసాయ భూమి కలిగిన ప్రతి వ్యక్తికి కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, కొంతమందికి కల్పించారు. అందులో ట్యాక్స్ పేమెంట్, సో ట్యాక్స్ ఎవరైతే కడతారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉంటారు కదా, ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, గ్రేడ్ 1 ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం, ప్రభుత్వం నుండి జీతం పొందుతున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి పేరిట ఏదైనా ల్యాండ్ రిజిస్టర్ అయింది అనుకోండి, దానికి పిఎం కిసాన్ రాదు. ఎగ్జాంపుల్ ఈ రోజు ఏం చేస్తున్నారు, కొంతమంది మిస్టేక్లు అనకూడదు, కొంతమంది కావాలని కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం పొందడానికి ఫేక్ నేమ్స్ కానివ్వండి, ఫేక్ సర్టిఫికేట్స్ కానివ్వండి చాలా క్రియేట్ చేస్తారు. అలా బెనిఫిట్స్ టు ద బెనిఫిషియరీస్ అనేది ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. కానీ ఈ రోజు రాంగ్ బెనిఫిషియరీస్ కి పిఎం కిసాన్ నిధుల్లో భాగంగా దాదాపు 1,364 కోట్ల రూపాయలు రాంగ్ బెనిఫిషియరీస్ పొందుతున్నారని చెప్పేసి ఈరోజు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన అంశాన్ని ప్రకటించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నేరుగా అడుగుతారు, ఇటీవల పిఎం కిసాన్ రైతుకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా రాంగ్ బెనిఫిషియరీస్ పొందుతున్న ఆర్థిక సాయం ఎంత అంటే 1,364 కోట్లు. ఇదొకటి స్టాట్స్ ఎకానమీకి సంబంధించింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ కరోనా వైరస్ లేదా కరోనాకి సంబంధించిన అంశాలు. ఈరోజు భారత్ బయోటెక్ కి మరియు బ్రెజిల్ ఫార్మా రంగ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందము. అండ్ సెకండ్ పీపీఈ కిట్లు మరియు సూట్ల ఉత్పత్తికి సంబంధించి భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఇదొకటి ఇంపార్టెంట్. మరియు పిఎం కేర్స్, సో పిఎం కేర్స్ ప్రోగ్రామ్ ఈరోజు వార్తలు నిలిచింది. మరియు కరోనా
సెస్. ఈ 4 అంశాలు ఈరోజు కరోనాకి సంబంధించి వార్తలు నిలిచాయి. సో ఫస్ట్ కరోనా సెస్కి సంబంధించిన అంశాన్ని చూద్దాం. సో సెస్, మనం ఎకానమీలో సెస్ అనే పదాన్ని ఎక్కడ వాడతామంటే ఒక ప్రత్యేకమైన పథకం కోసం, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసము ప్రభుత్వాలు ప్రజల నుండి వసూలు చేసేది సెస్. సో ఒక ప్రత్యేకమైన పథకం అంటే ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆ పేరు మీదటే ప్రజల నుండి, వినియోగదారుల నుండి కానివ్వండి, ప్రజల నుండి కానివ్వండి, ప్రభుత్వం కొంత మొత్తంలో సెస్ని వసూలు చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో టోల్ గేట్స్ వస్తాయి. ఆ టోల్ గేట్స్ దగ్గర మనం టోల్ కడతాం కదా, ఆ టోల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక రిసిట్ ఇస్తాడు. ఆ రిసిట్లో చూడండి అసలు ఎందుకోసం కలెక్ట్ చేస్తుందని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో మనకు స్వచ్ఛ భారత్ సెస్ అని ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్ అని ఉంటుంది. స్వచ్ఛ భారత్ సెస్ పేరుతో మన దగ్గర నుండి ఎగ్జాంపుల్ 0.5% 1% మనం పే చేసే దానిలో కల్పించారనుకోండి, ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో ఎక్స్క్లూజివ్గా ఏ కార్యక్రమం కోసం అయితే కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుందో దానికోసమే ఖర్చు పెడుతుంది. సో అలా ఎడ్యుకేషన్ సెస్ అంటే ఎడ్యుకేషన్ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంది, మిగతా వాటి కోసం ఖర్చు పెట్టదు. మరియు ఎగ్జాంపుల్ ఈ రోజు కరోనా సెస్ అనే అంశాన్ని ప్రస్తావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రానున్న బడ్జెట్ సెషన్స్, ఈసారి బడ్జెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతావనిలో పేపర్లెస్ బడ్జెట్, డిజిటల్ బడ్జెట్ అనొచ్చు. ఎలాంటి బడ్జెట్ ప్రతుల ముద్రణ లేకుండా ఈసారి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు రానున్న February 1, 2021 రోజున. సో ఈ బడ్జెట్లో మరొక అంశాన్ని ప్రకటించబోతోంది అని చెప్పేసి చాలా మంది కూడా ఇటీవల కాలంలో వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని హింట్స్ ఇచ్చింది. రానున్న బడ్జెట్లో కరోనా సెస్ ని కూడా విధించబోతున్నారు అని చెప్పేసి ఒక అంశం వచ్చింది. సో కరోనా సెస్ అని ఇటీవల కాలంలో తరచు వార్తాపత్రికలు కనబడుతుంది కదా. సెస్ అంటే ఏంటంటే ప్రజల నుండి ఎంతో కొంత మొత్తం, ఎగ్జాంపుల్ 0.5% కానివ్వండి, 1% కానివ్వండి. ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పినట్టు టోల్, మనం టోల్ కలెక్ట్ చేస్తారు కదా మన దగ్గర నుండి, రోడ్డు రహదారి పైన మనం ప్రయాణం చేసినందుకు ఆ టోల్ కలెక్షన్ బాగా 100 రూపాయలు పే చేసినాం అనుకోండి, ఆ 100 రూపాయలు 1% అన్నారు అనుకోండి, ప్రతి 100లో ₹1 కరోనా కోసం ఖర్చు పెడతారు అన్నట్టు. సో ఇది ఇంపార్టెంట్. అలా కరోనా సెస్ లేదా సర్చార్జెస్ కూడా వసూలు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి. ఎందుకంటే ప్రస్తుతము లాక్డౌన్ పరిస్థితులు మనం చూసాము. కరోనా మన ఆర్థిక రంగం పైన, ప్రతి రంగం పైన, విద్యా రంగం పైన, ప్రపంచం పైన, ప్రతి దేశం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఇలాంటి ప్రభావంలో ఆర్థిక రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. సో మరొకసారి మన ఆర్థిక వ్యవస్థలో ముందుకు రావాలంటే మనకు ఆర్థిక పరమైన సాయం కానివ్వ, ఆర్థిక నిధులు కావాలి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక నిధులు ఇంపార్టెంట్ కాబట్టి ప్రజల నుండి కరోనా పేరుతో ప్రత్యేక సెస్ ని ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు అన్ని వార్తాపత్రికలు వచ్చింది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం పిఎం కేర్స్ కి సంబంధించిన అంశం. సో పిఎం కేర్స్ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో పిఎం సెస్, మనకి పిఎం కేర్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పిఎం కేర్స్ అనే ఒక కార్యక్రమాన్ని చూస్తున్నాం మనము. ముఖ్యంగా కరోనా పరిస్థితుల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది పిఎం కేర్స్ ద్వారా. మీరు ఏమైనా చారిటీ కానివ్వండి, మీరు ఏమైనా డొనేట్ చేయాలన్నా కూడా చేయొచ్చు అని చెప్పేసి. సో పిఎం కేర్స్, దీని యొక్క యాక్రోనిమ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో ఏదైనా అబ్రివేషన్ కానివ్వండి, ఒక పథకానికి సంబంధించి ఫుల్ ఫామ్ ఉందనుకోండి, అందులోనే మనకు అర్థం అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ కూడా మనం దొరకబడతాము. అలా పిఎం కేర్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రిలీఫ్ కోసం వాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఆర్థిక నిధిని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి చారిటీని వేయవచ్చు అని చెప్పేసి ప్రజలను అభ్యర్థించింది కేంద్ర ప్రభుత్వం. సో ఇటీవల పిఎం కేర్స్ కి సంబంధించి ఒక వివాదం కూడా తలెత్తింది. సో ఇటీవల ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, చాలా ఇంపార్టెంట్. ఆర్టీఐ యాక్ట్ 2005 ఆధారంగా మనకు ట్రాన్స్పరెన్సీ అనేది ప్రొవైడ్ చేయబడింది ప్రభుత్వం. సో అలా ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఏదైనా సమాచారము మనకైనా తప్పిదంగా భావించినప్పుడు అక్కడ పారదర్శక కోసము ప్రతి ఒక్క పౌరుడు కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ ఆర్టీఐ యాక్ట్ లో భాగంగా ఇటీవల ఒక పౌరుడు పిఎం కేర్స్ లో ఎంత మొత్తం నిధులు జమ అయినాయో చెప్పండి అని చెప్పేసి ఒక లెటర్ రాశారు ఆర్టీఐ యాక్ట్ ని వాడుకొని. దానికి సమాధానం ఏమొచ్చిందంటే ఇది ప్రభుత్వ రంగంలోని సంస్థ కాదు, ప్రభుత్వ రంగ కార్యక్రమం కాదు, కాబట్టి దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుపమని చెప్పారు. సో దీనికి సంబంధించి ఒక వివాదాన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్ మనం చర్చించుకున్నాం. అలాంటి పిఎం కేర్స్ కి ఏవైతే నిధులు జమ చేయబడ్డాయో ఆ నిధుల నుండి ప్రస్తుతం COVID-19 వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చుల్లో భాగంగా ఈ నిధులను వాడుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఆ నిధులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి, ప్రస్తుతం కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ 2 వ్యాక్సిన్లు కూడా
ఇటీవల డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అప్రూవల్ పొందాయి. సో ప్రస్తుతం మనకు భారతదేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా ప్రారంభమవుతోంది జనవరి 16. అందుకోసం ఒక అధ్యయన కమిటీ కూడా వేశారు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే కమిటీ. ఆర్ఎస్ శర్మ గారు, చాలా ఇంపార్టెంట్ ఈ కమిటీ, నిన్న మనం చర్చించుకున్నాం. అలా వ్యాక్సినేషన్ సంబంధించి మొదటి విడతగా ఎవరికి వ్యాక్సిన్ కార్యక్రమాలు ఇస్తున్నారు, వ్యాక్సిన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారో, సో కరోనాకి సంబంధించి ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 3 కోట్ల మంది. సో ఈ 3 కోట్ల మందికి ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ ని వేస్తుంది. సో ఇందులో భాగంగా ఒక్కొక్క వ్యాక్సిన్ ని కొనుగోలు చేయాలి కదా. ఆ తయారు చేసిన సంస్థ ఎగ్జాంపుల్ భారత్ బయోటెక్ ఉంది, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది. వాటి నుండి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, కేంద్రం ఉచితంగా ఇస్తుంది, కానీ ఆ సంస్థలు కేంద్రానికి ఉచితంగా ఇవ్వవు. సో ఈ నిధులు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకు పే చేయడానికి పిఎం కేర్స్ నిధులను వాడుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇది ఒక వివాదంగా మరొక రోజు ఈ రోజు మిగిలింది. ఎందుకంటే కాంగ్రెస్ లేదా మిగతా పార్టీలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీలు ఉంటాయి కదా, వీరందరూ ఏమంటున్నారు అంటే అసలు పిఎం కేర్స్ నిధులు అనేవి ప్రభుత్వ రంగంలోకి రాదు, ఆర్టీఐ పరిధిలోకి రావు అని చెప్పారు. అలాంటిది ఈ నిధులను ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఎందుకు వాడతారని చెప్పేసి ఈరోజు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో పిఎం కేర్స్ సంబంధించి ఎక్స్క్లూజివ్ ఏదైనా ఎడిటోరియల్ వచ్చింది యాక్చువల్లీ ఇది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంక ఇన్ డీటెయిల్గా చూడండి, అనలైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, పీపీఈ కిట్స్ మరియు సూట్స్ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఈరోజు వార్తలు నిలిచింది. పీపీఈ కిట్స్ అండ్ సూట్స్ అంటే ఏంటంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. సో కరోనా పరిస్థితుల కాలంలో వైద్య రంగంలో పనిచేసే వారు ఎవరైతే ఉంటారో, హెల్త్ వర్కర్స్ కానివ్వండి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కానివ్వండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు కదా మనకు నోస్లో స్వాబ్ పెట్టేసి, సో వారు ఎవరైతే ఉంటారో పీపీ కిట్స్ ధరిస్తారు. సో భారతదేశము గడిచిన సంవత్సరం ఎగ్జాక్ట్లీ మార్చి నెలలో మనకు లాక్డౌన్, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే వెంటిలేటర్ల షార్టేజ్. వెంటిలేటర్ అంటే మనకు కృత్రిమ శ్వాస. ఎందుకు వెంటిలేటర్లకు ఉపయోగము? కరోనా అనేది మనకు లంగ్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి శ్వాస పీల్చుకోక వ్యక్తి చనిపోతాడు, అందుకోసం కృత్రిమ శ్వాస అందిస్తాం. సో వెంటిలేటర్ షార్టేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం పీపీఈ కోట్స్ లేదా సూట్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క షార్టేజ్ కూడా ఉంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద మనకు రైల్ కోచెస్ కూడా ఐసోలేషన్ సెంటర్లు గాను, క్వారంటైన్ కేంద్రాలు గాను ఏర్పాటు చేయడానికి ఈ సమయాన్ని వాడుకున్నారు. సో ప్రస్తుతం భారతదేశం ఈ లాక్డౌన్ పరిస్థితుల కాలంలో అద్భుతమైన పురోగతి చూసింది. అదేంటంటే పీపీఈ కిట్ల తయారీ, పీపీఈ సూట్ల తయారీలో ప్రపంచంలోనే 2వ దేశంగా ఈరోజు భారతదేశం అవతరించిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ప్రస్తుతం ఎవరు, స్మృతి జిబిన్ ఇరానీ గారు. స్మృతి జిబిన్ ఇరానీ గారు చాలా ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ప్రపంచంలో అత్యధిక పీపీఈ కిట్లు లేదా సూట్లు తయారు చేస్తున్న దేశం చైనా. సో ప్రపంచంలో అతిపెద్ద దేశమైన చైనా నెంబర్ 1 ప్లేస్లో ఉంది కదా. సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం అత్యధిక స్థాయిలో పీపీఈ ఉత్పత్తి చేయడం కాదు, ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి కూడా మనం చేరుకున్నాం. అలా పీపీఈ కిట్లు సూట్ల తయారీలో ప్రపంచంలో 2వ స్థానంలో ఇండియా నిలిచింది అని చెప్పేసి ఈరోజు స్మృతి జిబిన్ ఇరానీ గారు అధికారికంగా ప్రకటించారు. ఇదొకటి కరోనాకు సంబంధించి ఈరోజు 3వ అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజు భారత్ బయోటెక్ సంస్థకి బ్రెజిల్లోని ప్రెసికా మెడికామెంటోస్, సో ప్రెసికా మెడికామెంటోస్, సో ప్రెసికా మెడికామెంటోస్ అనేది బ్రెజిల్లోని ఒక ఫార్మా రంగ దిగ్గజ సంస్థ, సేమ్ భారత్ బయోటెక్ లాగే. సో ఈ 2 సంస్థలకి మధ్యలో ఈరోజు ఒక ఒప్పందం వార్త నిలిచింది 2 ప్రభుత్వాల జోక్యంతో. సో ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం. ప్రస్తుతం భారత్ బయోటెక్ వారు తయారు చేసిన వ్యాక్సిన్ ఏంటి? కోవాక్సిన్. చాలా ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోండి. ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేయడానికి భారత్ బయోటెక్ వారికి సాయం చేసిన సంస్థలు కూడా గుర్తుంచుకోండి. ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మరియు ఎన్ఐవి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో అలా కోవాక్సిన్ సంబంధించి ఇటీవల డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు అనుమతులను కూడా జారీ చేశారు. కోవాక్సిన్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మన వ్యాక్సిన్స్ వేస్తారు కదా, కోవాక్సిన్ ఇస్తారు. సో ఇలాంటి కోవాక్సిన్ సంబంధించి ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ ని మా దేశానికి కూడా సరఫరా చేయండి, మా దేశంలో కూడా దీనికి సంబంధించి వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ప్రారంభిస్తాము, మా దేశంలో కూడా దీన్ని వాడతామని చెప్పేసి ప్రెసికా మెడికామెంటోస్ బ్రెజిల్ కి సంబంధించిన సంస్థకి మరియు భారత్ బయోటెక్ సంస్థకి ఈరోజు ఒప్పందం జరిగిందని చెప్పేసి కృష్ణ ఎల్లా గారు ప్రకటించారు. కృష్ణ ఎల్లా గారు అంటే ఎవరంటే భారత్ బయోటెక్ యొక్క చీఫ్. సో భారత్ బయోటెక్ సంస్థ యొక్క అధిపతి అనుకోండి. ఇటీవల కాలంలో మనం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనగానే ఆధార్ పునవాలా అని చెప్తున్నాను. సో అలా భారత్ బయోటెక్ కి కృష్ణ ఎల్లా గారు ఈరోజు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇందులో బ్రెజిల్ ప్రభుత్వం కూడా మమ్మల్ని అడగడం జరిగింది. అందులో భాగంగా రానున్న రోజుల్లో ఒక సంస్థ నుండి అనుమతులు వస్తే మేము ఎగుమతులను ప్రారంభిస్తాం. అదేంటంటే అన్విసా.
అన్విసా అనే సంస్థ మా వ్యాక్సిన్ కి అనుమతులు జారీ చేస్తే అతి త్వరలో విత్ ఇన్ 1 or 10 days లో, అంటే 1 week or 10 days లో బ్రెజిల్ కి కూడా మన కోవాక్సిన్ ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకుంటాం. అన్విసా అంటే ఏంటంటే మనకు భారతదేశంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ కి సంబంధించి ఎలాంటి అనుమతులు అయితే జారీ చేస్తుందో అక్కడ కూడా వ్యాక్సిన్ సంబంధించి కానివ్వండి, మెడిసిన్ సంబంధించి కానివ్వండి, నియంత్రణ చేసే సంస్థ అన్విసా. సో ఈ అన్విసా సంస్థ గనక మాకు అనుమతులు జారీ చేసి ఒకవేళ మన వ్యాక్సిన్ గనక అప్రూవ్ చేస్తే ఆ దేశానికి మన వ్యాక్సిన్ ఎగుమతి చేస్తాం. సో 99% ఒప్పందం అనేది అమల్లోకి రాబోతోంది అని చెప్పారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో మనకి కరోనాకి సంబంధించి ఈరోజు 4 అంశాలు ఏకకాలంలో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరొకసారి వార్తలు నిలిచింది. ఈ నెలలోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 4 సార్లు వార్తలు నిలిచింది. జనవరి 1వ తేదీన ఒక అంశం చెప్పాను. భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్య దేశాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి గడిచిన సంవత్సరం జూన్ 17న. అందులో ఎన్నికైన భారతదేశం జనవరి 1వ తేదీ నుండి తాత్కాలిక సభ్య దేశంగా రానున్న 2 సంవత్సరాల పాటు వ్యవహరించబోతుందని చెప్పాను. మరొక అంశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్టేక్అవుట్ పై భారత జెండా రూపకల్పన అనే ఒక అంశం చెప్పాను. టిఎస్ తిరుమూర్తి గారు ప్రకటించారని చెప్పేసి. 3వ అంశం లాస్ట్ 2 days బ్యాక్ చెప్పాను. భద్రతా మండలిలోని 3 కీలకమైన కమిటీలు. ఆ కమిటీలు ఏంటి? కౌంటర్ టెర్రరిజం కమిటీ, కౌంటర్ టెర్రరిజం కమిటీ. సెకండ్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, తాలిబాన్ ఆంక్షల కమిటీ. 3 లిబియా శాంక్షన్స్ కమిటీ, లిబియా ఆంక్షల కమిటీ. ఈ 3 కమిటీలు కూడా చాలా ఇంపార్టెంట్ కమిటీలు. ఈ 3 కమిటీలకు కూడా అధ్యక్ష హోదా వహించబోతోంది, కమిటీ హెడ్ గా ప్రవర్తించబోతోంది భారతదేశం అని చెప్పేసి తిరుమూర్తి గారు ప్రకటించారని చెప్పాను. సో ఈ రోజు ఈ కమిటీల్లో ఒకటైన కీలకమైన కమిటీ మనకి తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ. సో తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ విషయంలో భారత్ హెడ్ గా వ్యవహరించడం విషయంలో చైనా ఈరోజు వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. సో లాస్ట్ టైం 3 సార్లు చెప్పాను. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో 5 దేశాలు, యుఎస్ఏ, యూకే, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ఈ 5 దేశాలు పర్మనెంట్ మెంబర్స్ ఇన్ యుఎన్ఎస్సి అనొచ్చు, లేదంటే వీటో పవర్డ్ నేషన్స్ అనొచ్చు. వీటో ఈ 5 దేశాల్లో ఏదైనా ఒక దేశం వీటో అధికారాన్ని నో అని చెప్పింది అనుకోండి, ఆ అంశం అసలు అమల్లోకి రాదు. ఈరోజు భారత్కి సంబంధించి తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ విషయంలో చైనా వీటోని ప్రయోగించింది. చైనా వీటోని ప్రయోగించిందంటే భారత్ ఈ కమిటీకి అధ్యక్షత వహించడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆంక్షలు విధించడం జరిగింది. వీటో పవర్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈరోజు మరొకసారి భారత్ చైనా వివాదం అనేది తెరపైకి రావడం జరిగింది. ఇది ఒకటే గుర్తుంచుకోండి. ఇటీవల భారత్ విషయంలో 3 కమిటీలు వార్తలు నిలిచాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి. ఆ కమిటీల్లో ఏ కమిటీకి నాయకత్వం విషయంలో భారత్ యొక్క అధికారాన్ని వీటో పవర్తో అడ్డుకున్న దేశం చైనా అంటారు. సో ఇదొకటి గుర్తుంచుకోండి. తాలిబాన్ శాంక్షన్స్ కమిటీకి భారతదేశం అధ్యక్షత వహించకూడదని చెప్పేసి. అది ఉన్న మరొకటి కౌంటర్ టెర్రరిజం కమిటీకి కూడా, అంటే తీవ్రవాద సంస్థలపైన కానివ్వండి, ప్రపంచంలో తీవ్రవాద కార్యక్రమాలపైన కానివ్వండి నిర్ణయాధికం తీసుకునే కమిటీలు ఇవన్నీ కూడా వీటి విషయంలో ఆంక్షలు ప్రకటిస్తూ చైనా ఈరోజు వార్తలు నిలిచింది. సో జస్ట్ గుర్తుంచుకొని సరిపోతుంది. కానీ 3 కమిటీలకు అధ్యక్ష హోదాలో ఇటీవల భారత్ నిలిచిందని చెప్పాను కదా. ఈ 3 కమిటీల పేర్లు మాత్రం గుర్తుంచుకోండి. ఇవాళ చెప్పిన టాపిక్ సంబంధించి ఫైనలైజేషన్ అనేది జరగలేదు. అధికారిక సమాచారం వచ్చిన తర్వాత మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో రహదారుల భద్రతకి సంబంధించి యాక్చువల్గా ప్రతి సంవత్సరం జనవరి 2nd వీక్ సో నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ ఉంటుంది. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అంటే వారోత్సవాలు అన్నట్టు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల పేరిట ప్రతి వారం, ఎప్పుడు జనవరి మాసం, ప్రతి సంవత్సరం జనవరి మాసంలోని 2వ వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో రహదారి భద్రతకి సంబంధించి అవగాహన కల్పిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో మనం చాలా వరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సో నేషనల్ ఎన్సీఆర్బి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల రాష్ట్రీయ అపరాధ రికార్డ్స్ బ్యూరోగా పేరు మారింది. సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఏంటి? భారతదేశంలో జరుగుతున్న క్రైమ్స్ కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, రోడ్డు ప్రమాదాలు కానివ్వండి అధికారికంగా ఈ నివేదికలో ఉంటుంది. సో అలా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో కూడా గణనీయమైన స్థాయిలో భారతదేశంలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాంటి యాక్సిడెంట్ల పట్ల ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క పౌరుడికి కూడా అవగాహన కల్పించాలి. రహదారి భద్రత విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి.
నిర్వహించాలని చెప్పేసి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా వీక్ కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ని నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్, ప్రస్తుతం కేంద్ర రహదారుల శాఖ మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ గారు. సో ఈ మంత్ ఏ రోజున ప్రారంభమవుతుందంటే మనకు జనవరి 18 నుండి ఫిబ్రవరి 17, దాదాపు నెల రోజుల పాటు భారతదేశంలో రహదారుల విషయంలో పౌరులు పాటించాల్సిన పద్ధతులు ఏంటి, ఏ రకంగా సేఫ్టీ ట్రావెలింగ్ ఉండాలి, ఏ రకంగా యాక్సిడెంట్లకి దూరం అవ్వాలి, మనకు యాక్సిడెంట్ల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు. అలా సిటిజన్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడానికి ఈ సంవత్సరం 1 మంత్ షెడ్యూల్ ఇచ్చారు. అది ఎప్పటి నుండి? జనవరి 18 నుండి ఫిబ్రవరి 17. ఈ 1 మంత్ మొత్తం కూడా రహదారుల భద్రతకి సంబంధించి అవగాహన మాసోత్సవంగా నిర్వహించబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరం వారోత్సవాలు అంటాము, ఈ సంవత్సరం మాత్రం మాసం, ఒక నెల మొత్తం కూడా అవగాహన కార్యక్రమాలు పౌరులకి సంబంధించి రహదారి భద్రత పైన కల్పిస్తారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒడిషా మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల ఒడిషా తరచు వార్తలు నిలుస్తుంది. చాలా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్. భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అని చెప్పాను. అతిపెద్ద హాకీ స్టేడియం భారతదేశానికి సంబంధించి భువనేశ్వర్లేమో కళింగ అని చెప్పాను, ఇదొకటి ఇంపార్టెంట్. మరియు రూర్కెలా, సో రూర్కెలాలోని బిజు పట్నాయక్ యూనివర్సిటీ ప్రాంగణంలో భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఏర్పడని ఒక అంశం చెప్పాను. మరి ఇటీవల ట్రైబల్ కాంప్లెక్సెస్ సంబంధిత అంశంతో ఒడిషా వార్తలు నిలిచింది. మరియు ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్, మధుబాబు పెన్షన్ యోజనలో ట్రాన్స్జెండర్లను కూడా చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరియు స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రాంతం, చాలా ఇంపార్టెంట్ ప్లేస్, గురుప్రియ సేతు ఏ రకంగా ఆ ప్రాంతాన్ని కలుపుతుంది కానివ్వండి, ఇలాంటి అంశాలు తరచూ చూస్తున్నాం. ఈరోజు ఒడిషాకి సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక కీలకమైన అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే ఇండియాస్ ఫస్ట్ ఫైర్ పార్క్. ఫైర్ అంటే ఏంటి? అగ్ని పార్క్ అన్నట్టు. సో ఎక్కడ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అంటే భువనేశ్వర్. సో భువనేశ్వర్లోని స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సెంటర్. స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సెంటర్ అంటే రాష్ట్ర విపత్తు మరియు అగ్నిమాపక కేంద్రం. అలా ఫైర్ డిపార్ట్మెంట్ పరిధిలో ఏర్పాటు చేసింది. ఆ ఫైర్ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అగ్నిమాపక సిబ్బంది ఉంటారు కదా, ఫైర్ సిబ్బంది ఉంటారు కదా, ఎక్కడైనా మనకు తగలబడినప్పుడు కానివ్వండి, ఏదైనా పరిశ్రమలు కాలినప్పుడు కానివ్వండి, ఫైర్ ఇంజిన్ వస్తుంది. సో అందులో పనిచేసే సిబ్బంది ఉంటారు కదా, ఏ రకంగా ఫైర్కి సంబంధించి వీరు అడ్డుకట్ట వేస్తారు, ఏ రకంగా ఎంత పెద్ద ఫైర్ అయినా కూడా వీళ్ళు ఏ రకంగా నివారిస్తారు. సో అలా అగ్నిమాపక సిబ్బంది ఏ రకమైన చర్యలు చేస్తారని చెప్పేసి వీరికి సంబంధించిన అవగాహనను ప్రజలకు కల్పిస్తారు. అగ్నిమాపక సిబ్బంది యొక్క కార్యకలాపాలు ఏ రకంగా ఉంటాయి, ఒక ఫైర్ యాక్సిడెంట్ ని వీరు ఏ రకంగా ట్యాకిల్ చేస్తారు, ఏ రకంగా ఫైర్ యాక్సిడెంట్ ని మొత్తం కూడా తగ్గిస్తారు, ఇలాంటి అంశాలపైన అవగాహన కల్పించడానికి దేశంలోనే మొట్టమొదటిసారి ఫైర్ పార్క్ సంబంధిత అంశంతో భువనేశ్వర్ వార్తలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 3:35 నుండి 5 గంటల వరకు రాష్ట్రంలోని పౌరులందరికీ కూడా అగ్నిమాపక సిబ్బంది కార్యకలాపాలపైన అవగాహన కార్యక్రమాలను చూపిస్తారు. ఇదొకటి ఇంపార్టెంట్. దేశంలో ఇదంతా అడగరు, ఏమడుగుతారంటే ఎగ్జామ్లో అడిగితే దేశంలోనే మొట్టమొదటిసారి ఫైర్ పార్క్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది, ప్రాంతం ఏది? ఒడిషా. చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల సుజల డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ కానివ్వండి, అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం. సో అలా చాలా అంశాలు ఒడిషాకి సంబంధించి చూసాము. ఈరోజు ఇండియాలోనే మొట్టమొదటి ఫైర్ పార్క్ తో వార్తలు నిలిచింది. సో ఈ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి వారి కార్యకలాపాలపైన ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక వ్యాలీ వార్తలు నిలిచింది, జుకు వ్యాలీ అంటాము. సో డి సైలెంట్ యాక్చువల్గా జుకు వ్యాలీ. సో ఇటీవల వార్తలో నిలిచిన జుకు వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? యాక్చువల్గా నాగాలాండ్ రాష్ట్రంలోనే ఉంది. నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అంటే పవర్ అంతా నాగాలాండ్ రాష్ట్రానికి ఉంటుంది. కానీ ఇది ఉన్న లొకేషన్ ఎక్కడ అంటే మణిపూర్ అండ్ నాగాలాండ్ రాష్ట్రాల మధ్యలో ఉంది. సో సరిహద్దు, ఈ 2 రాష్ట్రాల సరిహద్దు మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో ఉన్న వ్యాలీ జుకు వ్యాలీ. చాలా ఇంపార్టెంట్. పర్యాటక పరంగా కూడా చాలా మంది టూరిస్టర్స్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో పర్యాటక రంగం పరంగా అత్యధిక మంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు అస్సామే కానివ్వండి, సిక్కిం చాలా ఇంపార్టెంట్, దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్, మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని వ్యాలీస్ కానివ్వండి, ఇటీవల జీరో వ్యాలీ అని చెప్పాను. సో ఇలాంటివి కానివ్వండి, పరశురామ్ ఖండ్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి. సో అలా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక పరంగా అద్భుతమైన ప్రాంతాలు ఉంటాయి. అందులో జుకు వ్యాలీ కూడా ఒకటి. ఇది జీవపరంగా వన్యప్రాణి సంరక్షణ విషయంలో
దేశంలో కూడా చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. సో జుకు వ్యాలీ ఎక్కడ ఉంది అంటారు. సో ఏ రెండు రాష్ట్రాల మధ్యలో ఉంది అంటారు. సో అలా మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల మధ్యలో ఉంది. కానీ వ్యాలీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ మాత్రం నాగాలాండ్ రాష్ట్రానికే ఉంటాయి. సో ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చిందంటే గడిచిన 2 వారాల నుండి ఈ వ్యాలీ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా వైల్డ్ ఫైర్స్ ఉన్నాయి. సో వైల్డ్ ఫైర్స్ అంటే ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్. సో వన్య ప్రాణులకి సంబంధించి చాలా వరకు కూడా డేంజర్ ఇది. ఇటీవల మనం లాస్ట్ ఇయర్ చూసాం 2019 ఆ టైంలో అమెజాన్ ప్రపంచంలో లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాము. సో రానున్న పోటీ పరీక్షల్లో జుకు వ్యాలీకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల వార్తలు నిలిచిన జుకు వ్యాలీ ఎక్కడ ఉంది అంటారు. ఏ రెండు రాష్ట్రాల మధ్యలో సరిహద్దులా ఉంది అంటారు. సో ఏ రెండు రాష్ట్రాల మధ్యలో? మణిపూర్ అండ్ నాగాలాండ్, ఈ 2 రాష్ట్రాల మధ్యలో కూడా సరిహద్దులా ఉన్న ప్రాంతమే జుకు వ్యాలీ. దీనిపైన జుకు వ్యాలీ పైన అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటారు? నాగాలాండ్ రాష్ట్రము. ఇటీవల జుకు వ్యాలీ ఎందుకు వార్తలు నిలిచింది? వైల్డ్ ఫైర్స్ సంబంధిత అంశం. సో ఈ 3 అంశాలు గుర్తుంచుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మాత్రము ఏ 2 రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న జుకు వ్యాలీ ఇటీవల వార్తలు నిలిచింది అంటారు. మణిపూర్, నాగాలాండ్, ఈ 2 రాష్ట్రాలకి సంబంధించిన వ్యాలీ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వన్యప్రాణి మరియు పర్యావరణ సంబంధిత అంశము. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు. చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ. ఇటీవల ఒక అధికారిక నివేదికను విడుదల చేశారు. స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో చిరుతల నివేదిక. ఆ నివేదిక గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. అత్యధిక చిరుతలు కలిగిన రాష్ట్రం ఏంటి? ఇటీవల అధికారిక నివేదిక ఆధారంగా అంటారు. సో అలా భారతదేశంలో ప్రస్తుతం ఉన్న చిరుతల సంఖ్య ఎంత? 12,852. సో ఈ సంఖ్యలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈరోజు మరొక నివేదికను విడుదల చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు, ప్రకాష్ జవదేకర్ గారు. ఆ రిపోర్ట్ పేరు, ఆ నివేదిక పేరు ఏంటంటే మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ఇండియా. దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్క్సే కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీసే కానివ్వండి, సో భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా ఏవైతే ఉన్నాయో నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, దాదాపు 146 కేంద్రాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ని విడుదల చేశారు. ఏ ఇయర్ ఆధారంగా అంటే 2018-2019 సంవత్సరానికి గాను ఈరోజు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రము లేదా టాప్ ప్లేస్ లో నిలిచిన నేషనల్ పార్క్ ఏది అంటారు? చాలా ఇంపార్టెంట్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్క్ అయిన గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంది. దీంతో పాటు ఇంకోటి కూడా టాప్ ప్లేస్ లో ఉంది. అదేంటంటే తీర్థన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. తీర్థన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక జాతీయ పార్కు, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వార్తలు నిలిచింది కదా, ఇలా అడుగుతారు ప్రశ్న. ఇటీవల వార్తలు నిలిచిన గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో హిమాచల్ ప్రదేశ్. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినా తీర్థన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో మనకి హిమాచల్ ప్రదేశ్. ఈ రెండు కూడా దాదాపు 84.14 స్కోరింగ్ తో ఎంఈఈ నివేదిక, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ఇండియా 2018-2019 ఈ నివేదికలో టాప్ ప్లేస్ గా ఈరోజు వార్తలు నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. నేరుగా ఈ 2 గుర్తుంచుకోండి. అలా టాప్ 5 అడగకపోవచ్చు, కానీ 2 మాత్రం గుర్తుంచుకోండి. ఈ నివేదిక ఆధారంగా టాప్ ప్లేస్ లో ఉన్న నేషనల్ పార్క్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏది అంటారు? ఈ 2 గుర్తుంచుకోండి. 2 కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, నేషనల్ పార్క్ లో కానివ్వండి, ఏ రకంగా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు, ఎలా వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అద్భుతంగా పనితీరు ప్రదర్శిస్తున్నారు, అలా వన్యప్రాణి సంరక్షణ విషయంలో జంతువులకి సంబంధించి ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో అద్భుతంగా ఉండే ప్రాంతాలు అన్నట్టు ఇవి. ఈ నివేదిక ఆధారంగా 2018 అండ్ 2019 ఈ సంవత్సరాన్ని ప్రాధాన్యతంగా తీసుకొని మాత్రమే ఈరోజు ఈ నివేదికను విడుదల చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విశేషాలు చూద్దాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు కేంద్రంగా ప్రారంభమైన నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ వార్తలు నిలిచాయి. నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ అంటున్నాను, జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి వార్తలు నిలిచింది. వీటికి సంబంధించి జాతీయ స్థాయిలో పోటీలు ఎయిర్ రిలేటెడ్ స్పోర్ట్స్. సో ఎయిర్ రిలేటెడ్ స్పోర్ట్స్ అంటే ఎగ్జాంపుల్ పారా మోటారింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, పారా మోటారింగ్ యాక్టివిటీస్, లేదంటే స్కై డైవింగ్ పేర్లోనే ఉంది, ఆకాశంలో దూకడం అన్నట్టు. సో నడుస్తున్న విమానం కానివ్వండి, జెట్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, వాటి ఆధారంగా దూకుతారు అన్నట్టు వాటి నుండి. సో వాటికి సంబంధించి కూడా పోటీలు నిర్వహిస్తారు. మరియు హాట్ ఎయిర్ బెలూన్ బేస్డ్ పారాషూట్, ఇటీవల హాట్ ఎయిర్ బెలూన్ బేస్డ్ పారాషూట్ సంబంధించి ఎగ్జాక్ట్లీ 20 days బ్యాక్ మనం ఒక ముఖ్య అంశాన్ని చర్చించుకున్నాం. ఫస్ట్ ఇన్ ఇండియా అనే అంశంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ లో హాట్ ఎయిర్ బెలూన్ సిస్టమ్ ని ప్రారంభించారు. దేశంలోనే ఒక పులుల సంరక్షణ కేంద్రంలో హాట్ ఎయిర్ బెలూన్ సిస్టమ్ అమల్లోకి రావడం అనేది మొదటిసారి అని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. సో అలా హాట్ ఎయిర్ బెలూన్ బేస్డ్ పారాషూట్స్ కి సంబంధించి కూడా పోటీల నిర్వహణ, వీటన్నిటికీ వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు శ్రీనివాస గౌడ్ గారు తెలిపారు. సో ఏ తేదీల మధ్య నిర్వహిస్తున్నారో ఈ రోజు ప్రారంభించబడ్డాయి. జనవరి 13వ తేదీ నుండి జనవరి 17వ తేదీ మధ్యలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఒక పోటీలకు వేదికగా, ఎయిర్ స్పోర్ట్స్ వేదికగా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి. ఇలాంటి పోటీలను ఇప్పటివరకు తెలంగాణ నిర్వహించలేదు. జాతీయ స్థాయిలో ఎయిర్ రిలేటెడ్ స్పోర్ట్స్ కి మొట్టమొదటిసారి వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు వార్త నిలిచింది. పాలమూరు అని పిలిచిన, మహబూబ్ నగర్ అని పిలిచిన ఒకటే. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షలు ఎలా ప్రశ్న అడుగుతారంటే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలకు వేదికగా ఇటీవల వార్త నిలిచింది. ఏ జిల్లా కేంద్రంగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి, ఏ జిల్లా కేంద్రంగా ఈ పోటీల నిర్వహణకు సంబంధించి వార్త నిలిచింది అంటారు. సో మహబూబ్ నగర్ లేదా పాలమూరు కేంద్రంగా ఈ పోటీల నిర్వహణ ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. జనవరి 17తో ముగుస్తాయి. చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా కూడా చాలా మంది క్రీడాకారులు ఎయిర్ రిలేటెడ్ స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో పారాషూట్ల ఆధారంగా విన్యాసాలు చేయడం కానివ్వండి, హాట్ ఎయిర్ బెలూన్ బేస్డ్ పారాషూట్స్ కానివ్వండి, డిఫరెంట్ జెట్ ఫ్లైట్సే కానివ్వండి, రకరకాల పోటీలు కనబడతాయి. అలాంటి కనువిందు కలిగించే ఒక పోటీలకు ఈరోజు తెలంగాణ వేదికగా వార్తలు నిలిచింది. పాలమూరు అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రులు ఎవరు శ్రీనివాస గౌడ్ గారు, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. ఎగ్జాక్ట్లీ 1 week బ్యాక్ మనం ఒక అంశాన్ని చెప్పాను, ఒక టెంటేటివ్ షెడ్యూల్ అని చెప్పాను. రానున్న జనవరి 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక పథకం అని చెప్పాను. కానీ కొన్ని స్లైడ్ చేంజెస్ అయ్యాయి. జనవరి 12th, సో నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత నీటి పథకం, ఉచిత మంచినీటి పథకం ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఉచిత మంచినీటి పథకానికి సంబంధించి కొంచెం హిస్టరీ. అదేంటంటే GHMC ఎన్నికలు ఇటీవల ముగిస్తాయి. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, పేరుకు పురపాలక ఎన్నికలే, మున్సిపల్ ఎన్నికలే, స్థానిక సంస్థల ఎన్నికలే, కానీ ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక దృష్టిని ఆకర్షించిన ఎన్నికలు హైదరాబాద్ ఎన్నికలు. మనం ఇటీవల చూసాం హైదరాబాద్ GHMC ఎన్నికలకు సంబంధించి హంగ్ ఎన్నికలుగా మిగిలాయి. హంగ్ అంటే ఏంటి? ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా సంపూర్ణమైన మెజారిటీని ప్రజలు ఇవ్వలేదు. అందులో లార్జెస్ట్ పార్టీగా మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోన TRS అవతరించింది. సో ఈ ఎన్నికలకు ముందు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మేనిఫెస్టోని విడుదల చేసింది. మేనిఫెస్టో అంటే ఏంటి? మేము గనక అధికారంలోకి వస్తే, మేయర్ పీఠంలో గనక మాకు స్థానాన్ని కల్పిస్తే మీకు ఈ హామీలను నెరవేరుస్తామని చెప్పేసి కొన్ని అంశాలను మన ముందు తీసుకొస్తారు. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ హైదరాబాద్ నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్య, అదేంటంటే మంచినీటి సమస్య. సో హైదరాబాద్ నగరవాసుల కోసం ఉచిత మంచినీటి పథకాన్ని కూడా ప్రారంభిస్తోంది TRS ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తాయని చెప్పేసి TRS మేనిఫెస్టోలో పొందుపరిచారు. అందులో భాగంగా ఈ రోజు అమల్లోకి వచ్చిన పథకమే ఉచిత మంచినీటి పథకం. సో నిన్నటి రోజున జనవరి 12 రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సో మున్సిపల్ శాఖ మంత్రి KTR గారు, సో పురపాలక రాష్ట్ర పురశాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి అన్న, లేకపోతే పరిశ్రమల శాఖ మంత్రి అన్న, ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, సో 3 కీలకమైన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి తన అధికారంలో. సో అలా రాష్ట్ర మంత్రి KTR గారి చేతుల మీదుగా హైదరాబాద్ లోని రహమత్ నగర్, సో రహమత్ నగర్ వద్ద ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర మంత్రి
కేటీఆర్ గారు ఇందులో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. అదేంటంటే 20,000 లీటర్ల వరకు, సో 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని కల్పిస్తాము. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా యూజర్ ఛార్జెస్ అనేవి మాత్రం పే చేయాలంటే వినియోగానికి సంబంధించి ఎంతైతే వాటర్ వాడుకుంటామో ఆ వాటర్ కి సంబంధించి మనం ఖచ్చితంగా మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ మెజర్మెంట్ ఎలా చేస్తారంటే ఖచ్చితంగా ప్రతి ట్యాప్ కి కూడా మీటర్లను ఫిట్ చేసుకోవాలంట. సో మీటర్లు, సో మార్చి 31 లోపల హైదరాబాద్ నగరవాసులు అందరూ కూడా వారి ఇంట్లో ఏవైతే కుళాయి ట్యాప్స్ ఉంటాయో వాటికి ఖచ్చితంగా మీటర్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ప్రతి నెల కూడా 20,000 లీటర్స్ ప్రతి నల్లాకి కూడా ప్రతి ట్యాప్ కూడా ఉచితంగా కల్పిస్తారు. ఆ తర్వాత ఎంతైతే వినియోగిస్తారో దాని ఆధారంగా వాళ్ళు ఖచ్చితంగా మనీ పే చేయాల్సి ఉంటుంది జిహెచ్ఎంసీకి. సో హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అలా ప్రతి మంత్ కూడా దాదాపు 13 నుండి 19 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద భారం పడబోతోందని చెప్పేసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. సో నేరుగా గుర్తుంచుకోండి, సో హైదరాబాద్ నగరవాసుల కోసం ఉచిత మంచినీటి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ గారు అంటారు. సో రహమత్ నగర్ వేదికగా ప్రారంభించడం జరిగింది సో హైదరాబాద్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైన అంశం వార్తలు నిలిచింది. ఉడాన్ ప్రోగ్రాంలో భాగంగా ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉడాన్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే రీజనల్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్స్ అంటే విమానాశ్రయాలకు సంబంధించి రీజనల్ కనెక్టివిటీని పెంచాలి. అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ ని అధిక సంఖ్యలో నడపాలి, ప్రతి ఒక్కరికి కూడా ఎయిర్ ట్రావెలింగ్ అనేది అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఈ మారుతున్న నాగరికత పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా విమాన సౌకర్యాన్ని పొందాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది ఉడాన్ ప్రోగ్రామ్. సో ఇందులో బేసిక్ ఉద్దేశం ఏంటి, రీజనల్ కనెక్టివిటీని పెంచడం. రీజనల్ కనెక్టివిటీ ఏంటి, ఎగ్జాంపుల్ వివిధ ప్రాంతాల మధ్యలో మన విత్ ఇన్ ఇండియాలోనే ఎయిర్పోర్ట్స్ సంఖ్య పెంచడము, మరియు వీటి మధ్య తిరిగే ఫ్లైట్స్ ఉంటాయి కదా వీటి యొక్క సంఖ్యను గణనీయంగా పెంచడం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక డైరెక్ట్ ఫ్లైట్ ఇటీవల ప్రారంభమవుతూ వార్తలు ఇచ్చింది. ఏ ప్రాంతాల మధ్యలో అంటారు, సో కర్ణాటక రాష్ట్రంలోని కలాబురాగి, సో కలాబురాగి ప్రాంతం నుండి, కలాబురాగి ప్రాంతం ఎక్కడుంది, కలాబురాగి ఎయిర్పోర్ట్ అని గుర్తుంచుకోండి. సో విమానాశ్రయం కలాబురాగి ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో కలాబురాగి ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి మధ్య నేరుగా సో డైరెక్ట్ ఫ్లైట్ ఇటీవల వార్తలు నిలిచింది. ఇటీవల వార్తలు నిలిచిన కలాబురాగి ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది, సో ఏ ప్రాంతం నుండి నేరుగా తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ తో ఇటీవల ఒక అంశం వార్తలు నిలిచింది అంటారు. సో కలాబురాగి టు తిరుపతి ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఉడాన్ ప్రోగ్రామ్ లో భాగంగా, సో తిరుపతి అనగానే మనకు చాలా వరకు డివైన్ క్యాపిటల్, సో ఏపీకే కాదు ఇండియాకి కూడా ఒక డివైన్ క్యాపిటల్, మనకు భక్తి పరంగా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. మరియు తిరుపతి లడ్డూకి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. భౌగోళిక గుర్తింపు ఉన్న వస్తువులకి కానివ్వండి లేదంటే పంటకి కానివ్వండి ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. మరియు ప్రపంచంలో సెకండ్ ఓల్డెస్ట్ రాక్ మౌంటైన్స్ కూడా మన తిరుమల కొండలు, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీలో చూసే ఉంటారు. సో అలా తిరుపతికి సంబంధించి ఉడాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక డైరెక్ట్ ఫ్లైట్ ఈ రోజు వార్తలు నిలిచింది. ఏ ఎయిర్పోర్ట్స్ మధ్యలో నేరుగా డైరెక్ట్ ఫ్లైట్ అంటే కలాబురాగి టు తిరుపతి ఎయిర్పోర్ట్, సో 2 రాష్ట్రాల మధ్యలో. మరియు ఏ సంస్థ ఈ ఫ్లైట్ ని నిర్వహిస్తుంది అంటే మనకి స్టార్ ఎయిర్వేస్. సో స్టార్ ఎయిర్వేస్ వారు ఈ ఫ్లైట్ ని ప్రారంభించడం జరిగింది. నేరుగా ఒక ఫ్లైట్ వచ్చింది కాబట్టి మనకి ఫ్లైట్ కి సంబంధించి కాదు, ఈ ఎయిర్పోర్ట్ వార్తలు ఇచ్చింది. తిరుపతికి నేరుగా ఒక ఫ్లైట్ ని నడుపుతున్నారు కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంటుందో గుర్తుంచుకోండి ఖచ్చితంగా. సో కర్ణాటక రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎయిర్పోర్ట్ వరకు నేరుగా డైరెక్ట్ ఫ్లైట్ ఈరోజు వార్తలు ఇచ్చింది ఉడాన్ ప్రోగ్రామ్ లో భాగంగా. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు, ఫస్ట్ పర్సన్ శశికుమార్ మురళీధరన్ ఛేత్రి. సో శశికుమార్ మురళీధరన్ ఛేత్రి ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ మరియు
ప్రముఖ మ్యాథమెటిషియన్ అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో అడిగితే గనక ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడంటే గణిత శాస్త్రంలో ప్రముఖ మ్యాథమెటిషియన్. సో బాన్ ఇన్ మహారాష్ట్రకి సంబంధించి ఒక మరాఠా వ్యక్తి ఈరోజు వార్తలు నిలిచారు, మరణిస్తూ వార్తలు నిలిచారు. సో కేంద్ర ప్రభుత్వం తన యొక్క కృషిని మ్యాథ్స్ రంగంలో కానివ్వండి, ఆస్ట్రోఫిజిక్స్ రంగంలో తను చేసిన సేవలను గుర్తించి పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ బాంబేలో ఉంటుంది. సో టాటా TIFR అంటారు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థలో దాదాపు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ఒక మహనీయుడు. గణిత శాస్త్ర చాలా వరకు కూడా గణిత శాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రముఖ మ్యాథమెటిషియన్ శశికుమార్ మురళీధరన్ ఛేత్రి. శశికుమార్ అని గుర్తుంచుకున్నా, మురళీధరన్ అని గుర్తుంచుకున్నా, ఛేత్రి అని గుర్తుంచుకున్నా ఒకటే. సో మహారాష్ట్రకి సంబంధించిన ప్రముఖ వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి జేషా. సో తన కెరీర్ ప్రస్తుతం ఏంటంటే BCCI సెక్రటరీ హోదాలో ఉన్నారు. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో క్రికెట్ వ్యవస్థకి సంబంధించి మన భారతదేశంలో అత్యధికంగా ఆదరణ కలిగిన క్రీడ క్రికెట్. చాలాసార్లు చెప్తున్నాను, కోట్ల మంది క్రికెట్ని మనం ఆరాధిస్తాము. అందులో భాగంగా క్రికెట్ క్రీడలకి సంబంధించి నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ BCCI. ప్రస్తుతం BCCI చైర్పర్సన్ అధ్యక్షులు ప్రెసిడెంట్ హోదాలో ఎవరున్నారు? గంగూలీ గారు ఉన్నారు, సౌరవ్ గంగూలీ గారు. సో ఇందులో క్రియాశీలక పదవి మరొకటి సెక్రటరీ ఆఫ్ BCCI ప్రస్తుతం జేషా గారు. సో జేషా గారు ఎవరు అంటే తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అమిత్ షా గారు ఉన్నారు కదా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి, అమిత్ షా గారి తనయుడు, తన యొక్క కుమారుడు. సో జేషా గారు ప్రస్తుతం BCCIలో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ లో ఉన్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే సో BCCI ప్రజెంట్ అధ్యక్షులు ఎవరు? మనకి చీఫ్ ఎవరు? సౌరవ్ గంగూలీ గారు. ఇటీవల తనకి గుండెపోటు అని చెప్పేసి హార్ట్ ప్రాబ్లమ్స్ మనం చూసాము. అందులో సర్జరీ కానివ్వండి చాలా అంశాలు మనం ఇటీవల కాలంలో వార్తాపత్రికలు చూసాం. సో అలా ఇటీవల కోలుకుంటున్నారు. సో కొంతకాలం తను ఈ యాక్టివిటీస్ BCCIకి సంబంధించి నిర్వహణ కార్యక్రమాలకు దూరం అవుతున్నట్టుగా ప్రకటించారు. అంటే తను టోటల్ గా కాదు, సో తను కోలుకునే వరకు, రికవరీ అయ్యే వరకు కూడా ఎవరైనా ఇన్ఛార్జిగా ఉండాలి. అందులో భాగంగా ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఏంటి? అంతర్జాతీయ క్రికెట్ మండలి. అంటే అంతర్జాతీయంగా వివిధ దేశాలు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇంగ్లీష్ క్రికెట్ టీం కానివ్వండి, అంటే ఇంగ్లాండ్ క్రికెట్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, వెస్టిండీస్ కానివ్వండి, బంగ్లాదేశ్. సో ఇలాంటి దేశాలు, క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశానికి సంబంధించి కంట్రోల్ చేయడానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంస్థ ఉంటుంది. BCCI అంటే ఇండియా, సో క్రికెట్ ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియాకి సంబంధించి. వీటన్నిటిని కూడా నియంత్రించే సంస్థ, అంతర్జాతీయంగా ఉన్నత సంస్థ ఏదంటే ICC, దుబాయ్ వేదికగా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో అలా ICCకి సంబంధించి ఒక్కొక్క బోర్డు నుండి ఖచ్చితంగా అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉంటారంటే సర్వసాధారణంగా ఆ బోర్డుకి సంబంధించి చీఫ్ ఎవరైతే ఉంటారో ICC నిర్వహించే మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ మీటింగ్స్ సంబంధించి అటెండ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం గంగూలీ గారు అటెండ్ అయ్యే పరిస్థితులు లేరు కాబట్టి జైషా గారు అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ICC అంటే BCCI తరపున అఫీషియల్ రిప్రజెంటేటివ్ గా ICCకి ఈరోజు నియమించబడుతూ వార్తలు నిలిచారు. సో నేరుగా గుర్తుంచుకోండి, అవన్నీ అడగకపోవచ్చు, ఎందుకంటే ఇదంతా తాత్కాలికంగా మాత్రమే వీరి యొక్క విధులను నిర్వర్తిస్తారు. కానీ ప్రస్తుతం అధికారికంగా చూసుకుంటే మాత్రం తన యొక్క పర్మనెంట్ పోస్ట్ ఏదంటే సెక్రటరీ ఆఫ్ BCCI. సో అలా అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ BCCI టు ICCగా ఈరోజు వార్తలు నిలిచారు జైషా గారు. అండ్ నెక్స్ట్ అగ్నెస్ కెలేటి చాలా ఇంపార్టెంట్ పర్సన్, ప్రముఖ ఒలింపియన్. అంటే ఒలింపిక్స్ లో చాలా వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హంగరీ దేశస్తురాలు, హంగరీ అంటాము. సో హంగరీ దేశస్తురాలు ఒక క్రీడాకారురాలు. జిమ్నాస్టిక్స్ లో తనకంటూ ప్రత్యేక ప్రతిభ ఉంది. దాదాపు 1952 హెల్సింకి ఒలింపిక్స్ లోను, 1956 మెల్బోర్న్ లో నిర్వహించబడిన ఒలింపిక్స్ లోను ఈ రెండింటిలో కూడా సత్తా చాటిన క్రీడాకారిణి. దాదాపు 10కి పైగా మెడల్స్ ని కూడా సాధించింది. గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. దాదాపు 3 నుండి 4 స్వర్ణ పతకాలను కూడా సాధించడం ఒలింపిక్స్ లో అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఒక క్రీడాకారిణి, ప్రముఖ జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ఈ రోజు 100th బర్త్డే నిర్వహించబడుతూ వార్తలిచ్చారు. అంటే 100th బర్త్డే సెలబ్రేషన్స్ తో వార్తలిచ్చారు. సో దీని ద్వారా ఈ రోజు తన యొక్క రికార్డ్ ఏంటంటే ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపియన్ గా ఈరోజు వార్తలు నిలిచారు. ఓల్డెస్ట్ లివింగ్ అంటే
అత్యంత వృద్ధురాలు. సో ఒలింపిక్స్ క్రీడా రంగానికి సంబంధించి ఒలింపిక్స్ విషయానికి వస్తే మనము ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపియన్ గా ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్ అగ్నెస్ కెలేటి. సో కెలేటి అని గుర్తుంచుకోండి, హంగేరీ దేశ క్రీడాకారురాలు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తనకి సంబంధించి 10కి పైగా పురస్కారాలు మెడల్ సాధించడం ఒలింపిక్స్లో అంటే మామూలు విషయం కాదు. అందులో కూడా తన యొక్క మైల్ స్టోన్స్ 1952, 1956, 1952 హెల్సింకి వేదికగా నిర్వహించిన ఒలింపిక్స్, మరియు 1956 మెల్బోర్న్ వేదికగా, మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా, మెల్బోర్న్ వేదికగా నిర్వహించబడిన ఒలింపిక్స్ లో సత్తా చాటిన ప్రముఖ జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ఈ రోజు 100th బర్త్డే సంబంధిత అంశంతో వార్తలు నిలిచారు. దీని ద్వారా ఓల్డెస్ట్ లివింగ్ లేదా ఓల్డెస్ట్ సర్వింగ్ ఒలింపియన్ గా ఈరోజు వార్తలు నిలిచారు అగ్నెస్ కెలాటి గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు సాదిర్ జపరోవ్. సో మరొకసారి వార్తలు ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 2 months బ్యాక్ తనకు సంబంధించిన అంశాన్ని చూసాము. ప్యాట్రియాటిక్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ప్యాట్రియాటిక్ పొలిటికల్ పార్టీ ఆఫ్ కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్ దేశస్థుడు, ఇప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కిర్గిస్తాన్ లో ఎన్నికలు జరిగాయి. కిర్గిస్తాన్ సో వారికి ఉంటాయి కదా, జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా. సో కిర్గిస్తాన్ లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా గెలిచి ఈరోజు వార్తలు నిలిచారు సాదిర్ జపరోవ్. సాదిర్ జపరోవ్ అని గుర్తుంచుకోండి, తన యొక్క పూర్తి పేరు అవసరం లేదు, సాదిర్ జపరోవ్. సో ఇటీవల వార్తలు నిలిచిన సాదిర్ జపరోవ్ ఏ దేశానికి సంబంధించి నూతన అధ్యక్షులుగా ఎన్నికై వార్తలు నిలిచారు అంటారు. సో కిర్గిస్తాన్ చాలా ఇంపార్టెంట్. సో రెండవసారి గడిచిన 2-3 నెలల్లో రెండవసారి వార్తలు నిలిచారు సాదిర్ జపరోవ్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం సో అన్స్క్రిప్టెడ్ అనే ఒక పుస్తకం. అన్స్క్రిప్టెడ్ అనే ఒక పుస్తక రచయిత ఎవరు అంటారు. తను చాలా ఇంపార్టెంట్ పర్సన్, ప్రముఖ దర్శకులు, నిర్మాత అండ్ స్క్రిప్ట్ రైటర్ కూడా. స్క్రిప్ట్ రైటర్ అంటే ఏంటి, కథను రాసేవారు. సో అలా కథను రాసేవారు ఎవరైతే ఉంటారో స్క్రిప్ట్ రైటర్ అంటారు. స్క్రీన్ ప్లే రైటర్, స్క్రిప్ట్ రైటర్ అంటారు కదా మన సినిమా రంగానికి సంబంధించి. ప్రముఖ స్క్రిప్ట్ రైటర్, ప్రముఖ దర్శకులు, ప్రముఖ నిర్మాత అయిన విష్ణు వినోద్ చోప్రా. తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఈ పుస్తక రచనలో పాల్పంచుకున్నాడు. తన పేరేంటంటే మనకి అభిజిత్ జోషి మరియు విష్ణు వినోద్ చోప్రా. అభిజిత్ జోషి ఎవరంటే తన యొక్క ఎక్కువ సినిమాల్లో కూడా స్క్రీన్ ప్లే రైటర్ గాను, స్క్రిప్ట్ రైటర్ గా పేరు పొందిన వ్యక్తి. సో నేరుగా గుర్తుంచుకోవాల్సిన పర్సన్ మాత్రం విష్ణు వినోద్ చోప్రా గారు. ప్రముఖ దర్శకులు, నిర్మాత రాసిన ఇటీవల నూతన పుస్తకం పేరేంటి అంటారు, అన్స్క్రిప్టెడ్. ఇందులో మొత్తం కూడా కన్వర్జేషన్స్ ఆన్ లైఫ్ అండ్ సినిమా. సో జీవితానికి, మన నిజ జీవితానికి, ఆ సినిమాలో చూపించే జీవితానికి ఎలాంటి మార్పు ఉంటాయని చెప్పేసి సినిమాలనే ఇతివృత్తంగా రాసిన పుస్తకం అన్స్క్రిప్టెడ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే విష్ణు వినోద్ చోప్రా గారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేయబోతున్నారు జనవరి 25వ తేదీన. చాలా ఇంపార్టెంట్ పుస్తకం, ఎందుకంటే ఇటీవల కాలంలో సినిమా రంగానికి సంబంధించి కూడా చాలా పుస్తకాలు వార్తలు నిలుస్తున్నాయి. అందులో కూడా విష్ణు వినోద్ చోప్రా గారు చాలా ప్రముఖ వ్యక్తి. ప్రస్తుతం బాలీవుడ్ లోను, దేశవ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. ఒక పుస్తక రూపంలో ముందుకు రావడం జరిగింది. ఆ పుస్తకం పేరే అన్స్క్రిప్టెడ్. ఆ పుస్తకానికి ట్యాగ్ లైన్ ఏంటంటే కన్వర్జేషన్స్ ఆన్ లైఫ్ అండ్ సినిమా. సో అన్స్క్రిప్టెడ్ ఈ పుస్తక రచయిత పేరు. తనకి ప్రోత్సాహకంగా ఉన్న ఇంకొక సహ రచయిత, కో ఆథర్ ఎవరు అంటే మనకి అభిజిత్ జోషి. సో నేరుగా పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.